చిటికెడు పసుపుతో ఈ విధంగా చేయండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు. మీ వెనకే ఉంటూ ఉంటారు. అలానే కాకుండా మీరు చెప్పింది చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి పరిహారం ఖచ్చితంగా అండి నమ్మకంతో ప్రయత్నించండి. ఎంతటి మొండివారైనా సరేనండి మీ మాట వినటం, మీ వెనకే ఉండటం, అలానే కాకుండా మిమ్మల్ని చీకొట్టి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా కొంతమంది. అంటే ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. అప్పుడేంటంటే ఆ వ్యక్తి మన నుంచి దూరం అయిపోయినప్పుడు ఎలాగైనా సరేనండి ఆ వ్యక్తి మళ్ళీ మన దగ్గరికి రావాలి, మనతో మాట్లాడాలి, మనతోనే ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందన్నమాట. పసుపు అనేది చాలా చాలా పవిత్రమైనదండి. పసుపుతో ఏది చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. పసుపు అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపుతో చేసుకునే పరిహారాలు 99% సిద్ధిస్తాయన్నమాట. అలానే కాకుండా మనం ముఖ్యంగా ఎవరినైనా సరే ఇష్టపడ్డా పర్వాలేదు, అంటే మనము పరిహారం చేసేటప్పుడు నమ్మకంతో చేసుకోవాలి. అంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటాం, ఆ వ్యక్తి మనకు సెట్ అవుతాడని, అలానే కాకుండా ఆడవారు మగవారు ఎవరైనా సరేనండి ఆ పర్సన్ మనకు సూట్ అవుతాడని, ఆ పర్సన్తో మనం ఉండగలగాలని, అలా ఏంటంటే కనుక మనము ఇష్టపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కొద్ది రోజులు బాగానే ఉంటారు, ఆ తర్వాత విడిపోతూ ఉంటారు. ఎంత క్లోజ్గా ఉన్నా కొద్దిగా ఏంటంటే కనుక డిస్టర్బెన్స్ రావటం, మాట పెరిగిపోవటం, ఏదో గొడవలు జరగటం, దానివల్ల కూడా విడిపోయేవారు ఉంటూ ఉంటారు కదండి. అలా విడిపోయినప్పుడు చాలా బాధపడతారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే కనుక దానికంటే కూడా ఈ పరిహారం ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు, ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అనుభవాలతో చెప్పినవి కాబట్టి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు, కొంతమందికి ఏంటంటే లేటుగా ఫలితం రావచ్చు, కానీ తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడగలుగుతామని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. మీకు మంచి ఫలితం రావాలన్నా, మీ నుంచి దూరమైన వ్యక్తి మీ మాట వినాలన్నా, మీ దగ్గరికి మళ్ళీ రావాలన్నా సరేనండి ఖచ్చితంగా పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే మన భర్త కూడా అండి కొద్ది సార్లు కొన్ని సార్లు కొద్ది రోజులు ఏమవుతుందంటే కనుక కొద్ది రోజులు మనం బాగానే ఉంటాం, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏంటంటే భర్తతో విసిగిపోవటం కానీ, లేదంటే భార్యతో విసిగిపోవటం కానీ, నేను చెప్పిన మాట వినట్లేదని కొంచెం మనస్పార్థాలు, కొంచెం ఈగోతో దూరమయ్యే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఒక వ్యక్తిని మనం ఏంటంటే కనుక ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తామండి. ఆ వ్యక్తి ఏంటంటే మనతో బాగానే ఉన్నట్టుండి ఆ తర్వాత ఏంటంటే మనని మోసం చేయటం అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. అలా ప్రారంభించినప్పుడు కావచ్చు, లేదంటే కనుక మనని మోసం చేస్తున్నాడని మనకు తెలిసినప్పుడు కావచ్చు, మనం ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ పసుపు పరిహారం చక్కగా పనిచేస్తుంది అనమాట. పసుపు ది బెస్ట్గా పనిచేస్తుందండి. పసుపు పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట. పసుపు పరిహారాలన్నీ కూడా తప్పకుండా మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయి. ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. మంత్రాలు తంత్రాలు లేకుండా ఈజీగా చేసేసుకునే పరిహారము, కోరుకున్న వ్యక్తి మన మాట వినేలాగా చేసుకునే పరిహారంలో పసుపు పరిహారం నెంబర్ 1గా పరిగణించబడుతుంది. పసుపుతో ఎప్పుడు ఏది చేసినా కానీ ఫలితాలు రావటమే కానీ రాకుండా అయితే పోవని కూడా శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పసుపు పరిహారం చేయండి. దీనికంటూ నియమాలు కొన్ని ఉన్నాయండి, అవి పాటించుకుంటూ పరిహారం చేసుకుంటేనే ఫలితం వస్తుంది. ఏది పాటించకుండా పరిహారము చేసుకుంటే ఆ పరిహారాలు అనేవి ఏంటంటే కనుక పనిచేయవు. మీరు చేసింది పనిచేయదు, మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే మీరు కొన్ని నియమాలు ఆచరించండి. మనము మన ఇంట్లో ఉండే పసుపే తీసుకోవాలి. దీనికోసం అని ప్రత్యేకించి మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు. మనం వంటల్లో వాడుకుంటాం కదా, ఆ పసుపు చిటికెడ అయితే సరిపోతుంది, అంతకు ఎక్కువగా అవసరం లేదనమాట. పసుపు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పసుపు మంగళకరమైనది, పసుపు శుభకరమైనది. అలానే కాకుండా ఏంటంటే కనుక అశుభాన్ని దూరం చేసి శుభాలను చేకూర్చడానికి పసుపు ఉపయోగపడుతుంది. అందుకే మనం ఏదైనా సరే అండి శుభకార్యాలు చేస్తే ముందుగా పసుపు, ఎవరైనా సరే ఖచ్చితంగా పసుపు అనేది పెట్టడం, పసుపు ఇలా ఏంటంటే కనుక ఉపయోగించడం చేస్తూ ఉంటారు కదా. పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకొని అవి సిద్ధిస్తాయన్నమాట. అందుకే మీకు చాలా మంచి రిజల్ట్ రావాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా, అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తి మళ్ళీ యథావిధిగా మీతో మంచిగా మాట్లాడాలన్నా, మంచిగా ఉండాలన్నా, మీ వెనకే ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అయితే చెయ్యండి. ఒకటి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనము మన మాటే వినేలాగా చెయ్యాలి అనుకోవడం తప్పు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వీరి మాటను వారు గౌరవించాలి, వారి మాటను వీరు గౌరవించాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక రిలేషన్ కావచ్చు, ఒక భార్యాభర్తల బంధం కావచ్చు, అది స్ట్రాంగ్గా ఉంటుంది. లేదు ఒక సైడ్ నుంచే మనం ఏంటంటే కనుక ఎఫెక్ట్ పెట్టి నాదే నెగ్గాలి, నేనే గెలవాలి, నేనే ముందుకు వెళ్ళాలి అనుకుంటారు కదా, అలాంటి రిలేషన్స్ అనేవి చాలా వరకు కూడా ఇలా దూరం అవుతాయన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. ఇదేంటంటే కనుక మన పెద్దవారు కూడా అనుభవాలతో చెప్తారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే లైఫ్ ఏంటంటే కనుక ముందుకు వెళుతుంది. నువ్వెంత నేనెంత అనుకున్నామనుకోండి, అది ఎక్కడికక్కడే ఆగిపోతుంది అనమాట. ఇది మనము
అర్థం చేసుకుంటే అసలు విడిపోవటం కానీ లేదంటే కనుక దూరం అవ్వటం కానీ ఇలాంటివి అసలు మ్యాక్సిమం జరగవండి. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోండి. ఇక ఆ తర్వాత పసుపు తీసుకోండి. పసుపు కొంచెం అంత అంటే చిటికెడు 3 సార్లు తీసుకోండి. ఒక తెల్లని కాగితంలో తీసుకోండి. ఇది ఇంట్లో కూడా చేయొచ్చు, బయట కూడా చేయొచ్చు. మీరు ఎక్కడ చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. పసుపే కదా అనుకోకండి, పసుపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు చిటికెడు తీసుకుంటారు కదా, అయితే స్నానం చేయండి. తప్పకుండా తల స్నానం చేయాలి. ఎందుకంటే నాన్ వెజ్ తిని పరిహారం చేయకూడదు. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక మనము అంటే నాన్ వెజ్ తిని పరిహారం చేయకూడదు, నమ్మకంతో చేయాలి. మనం ఏంటంటే స్నానం చేసుకుని పరిహారాలు చేయాలి. ఒకవేళ ముందు రోజు మనం నాన్ వెజ్ తిన్న ఆ తర్వాత ఏంటంటే స్నానం చేస్తే చాలా మంచిది. ఈ నియమాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పసుపు తీసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసుకోండి. పసుపు పేస్టే కావాలి మనకు. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. ఇక్కడ మీరు ఇది కూడా అనొచ్చు, పసుపే అన్నారు కదా మళ్ళీ బిర్యానీ ఆకు ఎందుకంటే, బిర్యానీ ఆకు అనేది మన అందరి ఇళ్లలో ఉంటుందండి. మనం ఏంటంటే మసాలా దినుసుల్లాగా దాన్ని అంటే వాడుకుంటూ ఉంటాం. ఏదైనా సరే మసాలా అంటే ఫుడ్ మనం ఏదైనా నాన్ వెజ్ చేసినా ఏది చేసినా కానీ బిర్యానీ ఆకు మన ఇంట్లో ఉంటుంది కదా, స్టాక్ అందులో నుంచి ఒకటి చిల్లు లేని ఆకు కావచ్చు, లేదంటే కనుక చినిగి ఉండకుండా ఉంటుంది కదా, ఆకును ఒక్కటి తీసుకోండి. చాలా ఎక్కువగా అవసరం లేదనమాట. ఇంకా అలా తీసుకున్న తర్వాత ఈ పసుపు మిశ్రమం మేము కలిపి పెట్టుకున్నారు కదా, అలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంతో ఆ వ్యక్తి పేరు అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కావచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా పర్వాలేదు, అలా ఏంటంటే కనుక పేరు రాయండి. అలా రాసేసిన తర్వాత ఆకును ఏంటంటే సింకు దగ్గర నించొని కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి పేరు ఏ పేరైనా సరే లేదంటే ఆమె పేరు ఏదైనా సరే రాయండి. ముఖ్యంగా ఇక్కడ ఇలా అనుకుంటూ రాయండి. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి, మా భర్త పేరు శ్రీనివాసు. అయితే బిర్యానీ ఆకు మీద ఏంటంటే కనుక ఒక పుల్ల సహాయంతో కానీ లేదంటే మీ ఉంగరపు వేలు ఉంటుంది కదా, దానితో చిన్నగా అంటే శ్రీను నా మాట వినాలి అన్నట్టు రాయాలి. లేదంటే కనుక ఇప్పుడు అనితన లేదంటే వాణి గీత ఇలా ఉంటారు కదండి, గీత నా మాట వినాలి, మళ్ళీ నా దగ్గరికి రావాలి అన్నట్టుగా రాయండి. అంటే ఆకు మీద ఎంతైతే పడుతుందో ముఖ్యంగా గీత నా మాట వినాలని రాసి మీరు కాల్చేటప్పుడు వీళ్ళు నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి, మేమిద్దరం మళ్ళీ అంటే చక్కగా కలిసి ఉండాలి. పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు ఏంటంటే కనుక బండ గుర్తు పెట్టుకోండి. ఏదో చేశామంటే పైకి చేశాంలే అన్నట్టుగా కాదు. మీరేంటంటే కనుక గట్టిగా ప్రయత్నించండి, తప్పకుండా జరిగి తీరుతుంది. ఇంకా మీకు ఇందులో ఎలాంటి సందేహాలు డౌట్లు పెట్టుకోకండి, మార్పు వస్తుంది. ఒకసారి చేసామండి బాగానే ఉందంటే రెండోసారి కూడా చేయొచ్చు. కొంతమందికి ఒకసారికి ఏంటంటే కనుక ఒక 30% ఫలితం వస్తే ఇంకొకసారికి ఒక 20% ఇలా వస్తుంది. కానీ ఒకటేసారి అంత ఫలితం అయితే ఏ పరిహారానికి రాదు. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా అవి కూడా ఒకటేసారి ఫలితాలను ఇవ్వవు. అలా ఇచ్చే అంటే ఫలితాలు ఇచ్చే పరిహారాలు ఎప్పుడు కూడా అవి ఎక్కువ కాలం ఉండవన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి అందుకే మీరు ఇలా నమ్మకంతో అంటే నమ్మకం ఉండాలి కదండి. ముందుగా ఏంటంటే కనుక మనం నమ్మితేనే మనకేంటంటే ఫలితం వస్తుందన్నమాట. మనం చెడుగా ఆలోచించుకొని చేసి నమ్మకం లేకుండా జరగదులే, జరుగుతుందో లేదో చూద్దాంలే అంటే అది చూద్దాంలే అన్నట్టుగా అయిపోతుందన్నమాట. ఇది కూడా మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఇంకా పేపర్ ఆకు మీద రాశారు కదా, రాసిన తర్వాత సింక్ దగ్గర కాల్ చేయండి. కాలుతుందా అంటే ఖచ్చితంగా కాలుతుందండి. కొంచెం సమయం పట్టొచ్చు, అంటే గంటలు ఏం పట్టదు, ఒక 10-15 నిమిషాల్లో ఆకు కాలిపోతుంది. ఇంకా అలా కాలిపోయిన తర్వాత సింకుల దగ్గర అంటే మనకు నార్మల్గా మనకైతే సింకులు ఉండవు. మనకు నిజం చెప్పాలంటే కనుక మనకు గచ్చులు అంటాం మనము, వాష్ ఏరియా ఉంటుంది కదండి, మనము బాసనలు గిన కడిగి అక్కడ మీరు ఏంటంటే కనుక దగ్గర పెట్టి కాల్చండి. ఈ బూడిద ఏంటంటే మనకు కాల్చిన తర్వాత ఆ బూడిదంతా కూడా మురికి కాలువలో కొట్టుకుపోయేలాగా నీళ్లు పోయండి. అలా చేయండి. ఒకవేళ ఇంట్లో చేసుకోవటం కుదరకపోతే బయట ఎక్కడైనా సరే జనావాస తక్కువగా ఉండే ప్రదేశం, అక్కడికి ఎవ్వరు రారనుకుంటారు కదా, అలాంటి ప్రదేశాలలో కూడా చేయొచ్చు. అలా చేసేసి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయచ్చు. ఎప్పుడు చేసినా ఫలితం వస్తుంది, ఎప్పుడు చేసినా కానీ రిజల్ట్ మీరు మీ కళ్ళతో చూస్తారు, షాక్ అయిపోతారు. కాబట్టి చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే అంటే గమనించుకోగలుగుతారు. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. మనం ముందే చెప్పాం కదా, మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఒకటేసారి ఫలితాలు అయితే రావు. స్త్రీల పరంగా పురుషుల పరంగా ఒకటేసారి ఫలితాలు రావు, మెల్లిగా ఫలితాలు వస్తాయి. కానీ తప్పకుండా అవి సిద్ధిస్తాయి. ఎంత లేటుగా ఫలితం వస్తే అంత మీకు మంచిదన్నమాట. ఎంత తొందరగా ఫలితం వస్తే అంత మీకు కొంచెం అంటే చెడుగా అనుకోవచ్చు. కాబట్టి ఎంత మంచి ఫలితం ఉంటుందంటే అంత మంచి ఫలితం ఉంటుందండి. ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. బిర్యానీ ఆకు, పసుపు, ఇందులో ఏంటంటే కనుక నీళ్లు పోసి కలపండి. గంగాజలం ఉంటుంది అది పోసి కలపండి. లేదంటే గోపంచకం ఉంటుంది కదా, అది కూడా పోసేసి కలపవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది అందుబాటులో ఉంటే అది పోసేసి కలపవచ్చు. కలిపేసి ఉంగరపు వేలుతో రాసేసి కాల్చేయటం అంతే. ఇంకంతకు మించి ఇక్కడ మనం శ్రమించాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాలు పొందిన వారు ఉన్నారు. మరి మనం కూడా చేసుకుంటే మన మాట కూడా అందరూ వినటం, అలానే కాకుండా మనకు కూడా అందరూ అనుకూలంగా మారటం అనేది జరుగుతుంది. కాబట్టి మంచి కోసం చేసుకోండి.